హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు రాగి అంబలి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అదేనండి మన ట్రెడిషనల్ రాగి జావా రెసిపీ. ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా? వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బౌల్ పెట్టాను. అందులో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ మంచిగా బాయిల్ కావాలి. ఈలోపు మనము రాగి పిండిని ప్రిపేర్ చేసుకుందామా. మనము రాగులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకొని మిక్సీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది అది. లేకపోతే మనం సూపర్ మార్కెట్లో దొరికే రాగి పౌడర్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను కదా, 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని అయితే తీసుకుంటున్నాను. మనం 1 గ్లాస్ వాటర్ తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ రాగి పౌడర్ని తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మెత్తగా స్మూత్గా అయ్యే విధంగా ఇలా స్పూన్తో మెత్తగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం అందులో పోస్తాము కదా వాటర్లో, ఇక్కడ మనం మంచిగా ప్రిపేర్ చేస్తే అందులో బాయిల్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండలు లేకుండా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి రాగి పౌడర్ని. ఈ రాగుల్లోనైతే కాల్షియం, ఫైబర్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయండి. అందుకే అది చిన్న వయసు వారి నుండి పెద్ద వయసు వారి వరకు అందరికీ మంచిదండి, చాలా మంచిది. ఇప్పుడైతే వాటర్ బాయిల్ అయిపోయి చూడండి. మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న రాగి పౌడర్ని ఇందులో పోయాలి. బాయిల్ అయిన వాటర్లో పోసేయాలి. ఒక 5 మినిట్స్ అయితే మంచిగా మరిగిపోవాలండి. ఈలోపు మనం ఏం చేద్దాం, 1 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుందామండి. పెరుగు తీసుకొని చిక్కటి మజ్జిగని రెడీ చేసుకుందాము. మజ్జిగ అయితే చిక్కగా అయిపోయిందండి. పలుచగా కాకుండా కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మన రాగి జావ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. మంచిగా రోలింగ్ బాయిలింగ్లో మంచిగా ఉడకనివ్వాలండి. ఒక 5 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో. ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలండి. మరీ చిక్కబడదాకా ఉండనియద్దండి, ఎందుకంటే మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకా చిక్కబడుద్ది. రాగి జావ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ప్రిపేర్ అయిన రాగి జావని ఒక కప్లో పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము మజ్జిగ చేసుకున్నాం కదండి, చిక్కని మజ్జిగను ఇందులో యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ రాగి అంబలిని ఇలా గ్లాస్లో సర్వ్ చేసుకోవాలండి. మనము ప్లెయిన్గానైనా యూజ్ చేసుకోవచ్చు, ఇలా కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చితోనైనా తాగొచ్చండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఇది. నేనైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ చేయకపోయినా ప్లెయిన్గానైనా ఈ రాగి జావను తాగొచ్చు, సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా రెడీ చేసుకున్నాను. కమ్మని రాగి జావ రెడీ. ఇలా మన అమ్మమ్మ వాళ్ళ కాలం నాటిలో కూడా ఈ రాగి జావనైతే తాగేవారండి. ఇప్పుడు మీకు మరొక రెసిపీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. పిల్లల కోసం స్వీట్గా రాగి జావా ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక చిన్న టేబుల్ స్పూను రాగి పిండిని అయితే నేను వాటర్లో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకుంటున్నాను. ఇక్కడ 1 గ్లాసు వాటర్ని బాయిల్ చేస్తున్నాను. ఇలా బాయిల్ అయిన వాటర్లో 1 టేబుల్ స్పూన్ మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదండి రాగి పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. రాగి పిండి అయితే మంచిగా నీటిలో ఉడుకుతుందండి. ఇప్పుడు మనము బెల్లాన్ని చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇందులో మనం తరిగి పెట్టుకున్న బెల్లాన్ని మరుగుతున్న రాగి పిండిలో వేసేయాలి. ఇది చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా ఈ రాగి సూప్నైతే తాగుతారు ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టండి. స్వీట్గా చాలా బాగుంటుంది. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తే సరిపోద్ది. కమ్మని బెల్లం రాగి సూప్ రెడీ. చిన్నపిల్లలైతే దీన్ని ఇష్టంగా సూపర్గా తాగుతారు ఫ్రెండ్స్. రాగి సూప్ ఇలా చేసి పెడితే బెల్లంతో స్వీట్గా చాలా బాగుంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. రాగుల్లో హై ఫైబర్, కాల్షియం ఉంటాయి కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. బాయ్ ఫ్రెండ్స్. రాగి సూప్ ఎలా ఉందో కామెంట్లో చెప్పేయండి.